Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ లోకేష్ మధ్య గొడవలతోనే ఇలా జరుగుతోందట. ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం చాలా కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య వైరుధ్యాలతో జరుగుతున్న నష్టం ఏంటో ఆయన వివరించారు. ఎవరో చేసిన తప్పులకు మరెవరో క్షమాపణ కోరడాన్ని కూడా భూమన ప్రస్తావించారు. దీంతో భూమన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలు కొట్టడమేనని మండిపడ్డారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదని భూమన ఆరోపించారు. పాశవికంగా దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీ శాఖ సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోందని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మోగబోయిందన్నారు. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. గతంలో తిరుపతిలో 6 చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చివేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని భూమన ప్రశ్నించారు. మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారని నిలదీశారు. తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా అని భూమన ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీ శాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రాన్ని నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా అని భూమన ప్రశ్నించారు. సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే అన్నారు. రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారన్నారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారని ఇది సమర్థించుకోవడం కాదా అని అడిగారు. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.